Ice Cream Parlor and Bakers. Eggless cakes are available here near 2 Town Police Station, Mehboob Nagar. Al Bake, the taste of Middle East, near Rural Police Station, Srinivas Colony, Mehboob Nagar. Jewelers, Gold, Silver and Diamonds, beside Model Basic School, Pan Chaurasta, Mehboob Nagar. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారాలు. గత 2 రోజుల నుంచి మహబూబ్నగర్లో 523 సర్వే నెంబర్ మీద గత రాజకీయ నాయకులు ఏమీ మాట్లాడడానికి లేక ఏదో అవకాశంగా తీసుకొని దాని మీద వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి 523 సర్వే నెంబర్ దాదాపు 83 ఎకరాల 23 గుంటలు టోటల్ ఎక్స్టెంట్ ఉంటుంది. దాంట్లో భాగంగా డబుల్ బెడ్రూమ్లు దాదాపు 12 ఎకరాల వరకు దాంట్లో నిర్మాణం జరిగింటుంది. 310 డబుల్ బెడ్రూమ్లు. ఆ 2 ఎకరాలు శ్మశాన వాటిక ఉంది. మిగతా అంతా కూడా ఏది జరిగింది, ఏమేమి జరుగుతుందన్న ఉద్దేశాన్ని మీకు వివరంగా చెప్పడానికి నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే, గతంలో నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేద ప్రజలకు నిజంగా న్యాయం జరిగింది అనే దానికి ఇదే పరాకాష్ట. గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దాదాపుగా 2000 పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ పేరిట పట్టాలన్నీ కూడా వాపస్ తీసుకొని లాగేసుకొని మళ్ళీ వాళ్లకు అక్కడ ఆ పట్టాలు తీసుకున్న వారికి డబుల్ బెడ్రూమ్లు ఎవరికి కూడా ఇవ్వలేదు. అట్లాంటప్పుడు కూడా అలా జరిగిన సందర్భాల్లో కూడా గత ప్రభుత్వాల మీద ఎంతోమంది ధర్నాలు చేశారు. ఇదే తెలంగాణ చౌరస్తా సాక్షిగా కూడా చాలామంది పేద ప్రజలు కూడా మాకెక్కడ కూడా మా పట్టాలు లాగేసుకొని మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదని ఆ రోజు ఎంతోమంది ఎక్కడో అన్ని చాలా చౌరస్తాల దగ్గర చాలా సందర్భాల్లో కూడా ధర్నా కార్యక్రమాలు కూడా జరిగినాయి. మనందరికీ మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. ఈరోజు నిన్న రాత్రి గురువారం తెల్లవారుజామున అక్రమ ఇండ్లను కూల్చివేసిండ్రు. నిజంగా ఆ అక్రమ ఇండ్లు కూల్చివేసిన దాంట్లో ఉద్దేశం ఏంటంటే ఎంక్వైరీ జరిపి నిజంగా వీళ్ళు అర్హులైన వారికైతే ఎవరు కూడా అర్హులైన వారా కాదని ఎంక్వైరీ చేసి అనర్హులని తేలడంతో వాళ్ళు అధికారులు, రెవెన్యూ అధికారులు కానీ అందరూ వెళ్ళి దాన్ని అర్ధరాత్రి కాకుండా మార్నింగ్ సమయంలోనే దాన్ని దాదాపుగా ఎర్లీ మార్నింగ్ టైంలో దాన్ని కూల్చివేయడం జరిగింది. అలాగే అదేదైతే ఆ బ్లైండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా అక్కడ వాళ్ళకి అన్యాయం జరిగింది అంటున్నారు. నిజంగా అక్కడ నివాసం ఉండి ఉంటే వారికి వికలాంగులు కానీ ఇంకెవరైనా సరే ఆ ఇళ్లలో నివాసం ఉండి ఉంటే వాళ్ళకి కొన్నైనా గాయాలు అయ్యేటివి కదా. రెవెన్యూ అధికారులు ఎంక్వైరీ చేసింది ఏంటంటే నిజంగా ఇక్కడైతే వీళ్ళు అర్హులా కాదా అని ఎంక్వైరీ చేస్తే అనర్హులని తెలిసినప్పుడు ఈ ఇంట్లో వీళ్ళు నివాసం ఉంటుండ్రా ఉండలేరా అనేది ఒక ఎంక్వైరీ విచారణ చేపడితే అక్కడ ఎవరు కూడా నివాసం ఉండడం లేదు. నివాసం ఉండలేడు అని అంటే అర్థం ఏంటంటే నిజంగా పేద ప్రజలు అయినప్పుడు, పేద వ్యక్తులు అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఇల్లు నిర్మించుకొని కలర్లు వేసుకొని మంచిగా పెయింట్ వేసుకొని ఆ ఇంట్లో వాళ్ళు నివాసం ఉంటారు. వాళ్ళు ఆ నివాసం ఉండనందుకే అక్కడ ఎవరు లేరు. నిజంగా కూడా వాళ్ళ అర్హులు కాదనే ఉద్దేశంతోనే ఈరోజు ఆ ఇండ్లను కూల్చివేయడం జరిగింది. అలాగే ఆ పేద ప్రజలు అని చెప్పి నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో గతంలో ఉన్నప్పుడు మా దగ్గర రికార్డు ఉంది, అందరి దగ్గర కూడా మీడియా మిత్రులకు కూడా తెలుసు. అది మీరు కూడా ఎన్నో పట్టాలు ఇచ్చి మాకు ధర్నాలు చేస్తున్నప్పుడు పట్టాలు కూల్చేయమని చెప్పినప్పుడు మీరు కూడా ఆ రోజు మీరు కూడా అర్ధరాత్రి వెళ్ళి మీరు కూర్చేయడానికి మీరు కొన్ని దగ్గరకు వెళ్తే మళ్ళీ మీరు బ్యాక్ అయినరు. ఏం అగ్రిమెంట్ అయిందో తెలియదు మాకు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వము పేదల పాలిట ప్రభుత్వము. పేదలను నిజంగా కూడా ఏదైనా కూడా న్యాయంగా ఉండి పేద ప్రజలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. మా సీఎం గారు కూడా అదేవిధంగా ముందుకెళ్తూ ఉన్నారు. మహబూబ్నగర్ పట్టణంలో ఏదో ఒక సమస్య దొరికితే చాలు దాన్ని ముందుకేసుకొని మాట్లాడడానికి మీరు వెళ్తూ ఉన్నారు. ఈరోజు 7-8 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఆ 7-8 నెలలకు మీరు ఏం చెప్పాలో తెలియక ఓర్వలేక మీరు అనవసరంగా ఏదో ఒకటి మీరు ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. 523 సర్వే నెంబర్లో నిజంగా ఈరోజు అన్యాయం జరిగిందంటే దళారులు, ఆ దళారుల నుంచి
ఈరోజు వాళ్ళు ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి ఇలాంటి పేద ప్రజల దగ్గర వాళ్ళు 1,00,000 2,00,000 తీసుకొని వాళ్ళు ఈ సర్టిఫికెట్ని ఇచ్చి ఫోర్జరీ చేసి వాళ్ళకి ఆ సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు. అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలి. పోలీస్ అధికారులకు మేము చెప్తాం. అలాగే రెవెన్యూ అధికారులు కూడా నిజంగా ఆ ఫోర్జరీ ఎలా జరిగింది, ఖచ్చితంగా కూడా ఈరోజు అన్యాయం అయింది జరిగిందంటే ఆ దళారుల నుంచి. ఆ దళారుల దగ్గర ఈరోజు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎన్నెన్ని ప్లాట్లు వాళ్ళ పేరిట ఉన్నాయి. వాళ్ళు కేవలం బ్లైండ్లకు ఇచ్చింది ఆ రోజు 75 గజాలు, కేవలం 75 యార్డ్స్ బ్లైండ్స్ కానీ ఈ మన ఎవరికైతే వికలాంగులకు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కానీ ఇవ్వడం జరిగింది. ఆ 75 గజాలు కాదు 150 గజాలలో ఒకరొకరు ఇల్లు నిర్మాణం చేసుకున్నారు. అలాగే మిగతా ప్రజలు బిలో ప్రాపర్టీ లెవెల్ వారికి ఎవరైతే ఉందో ఆ రోజు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 60 గజాల ప్లాటు. 60 గజాలలో ఎవరు కూడా ఈరోజు పోయి నిర్మాణం 60 గజాలు ఉన్న ప్లాట్లు ఎక్కడ కూల్చలేదు. 120 గజాలలో ఒకరొకరు ఇల్లు ఉన్నాయి ఈరోజు. అంటే ఈరోజు మనకు కనిపిస్తుంది అంటే 120 గజాలు ఎవరికైనా ఉంటుందా ప్లాటు? 60 గజాల ప్లాటు 120 గజాలుగా ఎలా మారింది? అలాగే ఈ దళారుల దగ్గర ఒకరొకరి దగ్గర 300 గజాలు కాంపౌండ్ వాళ్ళు నిర్మించారని ఈరోజే మాకు అంతా ఎంక్వైరీ చేస్తే తెలిసింది. వాళ్ళను కూడా ఎంక్వైరీ చేసి అలాగే నివాసం ఉంటున్న ఇళ్ళల్లో కూడా కొన్ని అనర్హులు అంటే వాళ్ళు నిజంగా వాళ్ళు ఎలిజిబిలిటీ లేని వాళ్ళు నిజంగా అవి ఫేక్ సర్టిఫికెట్లు అని తేలింది. అవి కూడా ఎంక్వైరీ జరిపించి ఇంకా కొన్ని కూడా నిజంగా నివాసం ఉన్న ఇళ్ళల్లో కూడా ఎంక్వైరీ జరిపించి ఖచ్చితంగా కూడా దాని మీద కూడా చర్య తీసుకోమని కూడా మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు మహబూబ్ నగర్లో పట్టణంలో ఏదో ఒక అలజడి సృష్టించాలి, ఏదో ఒక సెన్సేషన్ చేయాలనే ఉద్దేశంతో ఇది జరుగుతుంది. ఆ రోజున్న పేద ప్రజలు మీకు గుర్తుకు రాలేదా? ఆ రోజు మీరందరి మీద ఈరోజు వారి మీద వెళ్ళి మీరు జులుం ఆ రోజు చేసిన రోజు మీకు పేద ప్రజలు అనేది గుర్తుకు రాలేదా? ఈరోజు కేవలం ఈరోజైతే వాళ్ళు ఎవరైతే అంధులు అని చెప్తున్నారో దాంట్లో 4-5కి ఎవరికైనా జరిగిందో జరగలేదో నాకు తెలియదు, కానీ ముఖ్యంగా వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఎవరు కూడా కాదు. ఈరోజు మీరు చూడండి, మీరు చూస్తే కూడా వాళ్ళు తెలుస్తుంది. వాళ్ళంతా సెటిలర్స్, మహబూబ్నగర్ పట్టణానికి సంబంధించిన కానీ మహబూబ్నగర్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళంతా సెటిలర్సు, వేరే జిల్లాల నుంచి ఉన్నారు, వేరే ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళు సెటిలర్స్ కూడా ఈ దళారులే వాళ్ళ బిజినెస్ కొరకు వ్యాపారం కొరకు మా దగ్గర చాలా తక్కువ రేటుకు 1,00,000 2 లక్షలకు ప్లాట్లు ఇస్తాం రా అని చెప్పి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ వాళ్ళ దగ్గర వాళ్ళు అక్కడ ఒక కాంపౌండ్ వాళ్ళు నిర్మించి ఒక రూమ్ నిర్మిస్తే అయిపోతుంది, మీ దగ్గరికి ఎవరు రారని ఒక ఉద్దేశం చెప్తే వాళ్ళు వచ్చి నిజంగా కూడా ఆ కాంపౌండ్ వాళ్ళు నిర్మించి ఆ రూమ్ నిర్మించుకొని వెళ్ళిపోయారు. దాంట్లో ఎవరూ కూడా నివాసం ఉండడం లేదు. వాస్తవంగా కూడా ఈరోజు మనకు కనిపిస్తున్నాయి, గాయాలు అవుతుండే, వాళ్ళు ఇబ్బందుల పాలవుతుంది. ఈరోజు అక్కడికి వెళ్ళి ఏదైతే అక్కడ కూల్చివేసినప్పుడు అదేవిధంగా అక్కడ ఎవరైతే నిజంగా అర్హులైన వాళ్ళు అయి ఉండి ఇంకెవరికైనా కూడా అక్కడ ఎలిజిబిలిటీ అర్హులై ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా కూడా మా ప్రభుత్వం తరపున మా ఎమ్మెల్యే గారి దగ్గర మాట్లాడి వారికి నిజంగా అన్యాయం జరిగితే అదే ప్లాట్లలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడానికి కూడా మేము వాళ్ళకు అవకాశం ఇస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా కబ్జాల గురించి మాట్లాడితే మా మాజీ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గురించే మాట్లాడుతూ ఉండేవారు అందరూ కూడా, మనమందరం కూడా మాట్లాడుకునేవారం. కబ్జాలు ఆక్రమణలకు గురైంది మీ ప్రభుత్వంలో కాదా, మీ హయాంలో కాదా? ఈరోజు ఎన్నో చెరువులు కానీ ఎన్నో గుట్టలు కూడా తవ్వేసింది. ఈరోజు 25 సర్వే నెంబరు మొత్తం తవ్వి దాన్ని ఏం లేకుండా నిటారుగా చేసి కూర్చున్నారు. ఎదురులో ఉన్న ఏదైతే గుట్ట ఉందో దాన్ని కూడా అక్రమంగా మట్టి వ్యాపారం చేసుకుని అందరికీ దళారులకు ఇచ్చి ఈరోజు మొత్తం గుట్టలని కూడా కరిగిపోయేటట్టుగా మీరు చేసిండ్రు. చెరువులని కూడా అక్రమ నిర్మాణాలు చేసుకొని కుంటలలో కూడా రియల్ ఎస్టేట్ దందా చేసింది కూడా అందరికీ. ఎవరెవరు రియల్ ఎస్టేట్ దందా చేసింది చెరువులలో, ఏ కుంటలల్లో ఏ చెరువులలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి ఈరోజు చేశారో అందరూ కూడా తెలుసు. ఒకే ఒకటి, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల పాలిట ఉండే ప్రభుత్వం, పేదలకు నిజంగా కూడా అన్యాయం చేసే ప్రభుత్వం కాదు. ఖచ్చితంగా కూడా ఈరోజు అర్హులైన వారికి కూడా మళ్ళీ ప్లాట్లు ఉన్నవారికి కూడా ఇందిరమ్మ ఇళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంది. పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు గతంలో ఇచ్చిండు, ఈరోజు కూడా పేద ప్రజలకు అందరికీ కూడా న్యాయం చేసే విధంగా కూడా మా ప్రభుత్వం ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం.